ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే, 2 మేకలు ఒకరోజు పొద్దున బాబా లిని తోట నుంచి తిరిగి వస్తుండగా దారిలో మేకల మంద కనిపించింది. అందులో 2 మేకల మీద బాబా దృష్టి పడింది. వెంటనే బాబా వాటిని ప్రేమతో లాలించి 32 రూపాయలకు కొన్నారు. కానీ ఆ మేకలు ఒక్కొక్కటి 3-4 రూపాయల కన్నా ఎక్కువ ఉండవు. 2 కలిపి 8 రూపాయల కన్నా ఎక్కువ కాదు. అలాంటిది 4 రెట్లు ఎక్కువ డబ్బుతో వాటిని కొనడము అక్కడే ఉన్న శ్యామ్కు, తత్యాలు అస్సలకు నచ్చలేదు. వాళ్ళు బాబా మోసపోయారని, అనవసరంగా డబ్బు ఖర్చయిందని బాబాను నిందించారు. కానీ బాబా శాంతంగా ఉండి వాళ్ళతో తనకు ఇల్లు కానీ కుటుంబం కానీ లేకపోవడం వలన డబ్బు నిల్వ చేయాల్సిన అవసరం లేదని చెప్పి తన డబ్బుతోనే ఆ మేకలకు 4 సేర్ల శనగపప్పును వాళ్ళతోనే కొనిపించి ఆ మేకలకు తినిపించి తర్వాత వాటిని వాటి యాజమాన్య దగ్గరికి తిరిగి పంపేశారు. అప్పుడు శ్యాము, తత్యాలు డబ్బుతో పాటు మేకలు కూడా పోయినందుకు బాధపడ్డారు. అప్పుడు బాబా వాళ్ళ మనసులో శాంతింపచేయడాలనుకొని ఆ మేకలు పూర్వజన్మ వృత్తాంతం చెప్పడము మొదలుపెట్టారు. పూర్వజన్మలో ఈ 2 మేకలు అన్నదమ్ములు. వాళ్ళిద్దరూ బాబా దర్శనానికి అప్పుడప్పుడు వచ్చేవారు. మొదట వాళ్ళిద్దరూ చాలా ప్రేమగా కలిసిమెలిసి ఉండేవారు. కానీ రాను రాను శత్రువులు అయిపోయారు. అన్న మహా సోమరిగా ఉండేవాడు. తమ్ముడు పగలు రాత్రి కష్టపడి డబ్బులు సంపాదించేవాడు. ఆ డబ్బు గురించి అన్న ఈర్షపడేవారు. చివరకు అది ఎక్కువైపోయి తమ్ముడిని చంపేస్తే ఆ డబ్బంతా తనదవుతుందని ఉద్దేశం కలిగి తమ్ముడిని చంపాలని చేసిన ప్రయత్నాలు గురితప్పాయి. ఇది గ్రహించిన తమ్ముడు కూడా అన్న మీద కక్ష పెంచుకొని ఇద్దరు భద్రశత్రువులైపోయారు. ఒకరోజు అన్న ప్రేమను, బాంధవ్యాన్ని కూడా మర్చిపోయి తమ్ముడిని స్వయంగా తానే బడతతో కొట్టాడు. తమ్ముడు అన్నను గొడ్డలితో నరికి చంపేశారు. ఇద్దరు ఒకటే స్థలంలో పడిపోయి చనిపోయారు. ఆ కర్మను అనుభవించడానికి మేకలై పుట్టారు. ఈ మేకల మందల్లో వెళుతున్న వాళ్ళను గుర్తుపట్టి కొంతకాలం క్రితము తన వద్దకు వచ్చిన వాళ్ళు కాబట్టే బాబా వాళ్ళ మీద జాలితో వాటిని కొని తీసుకువచ్చి తిండి పెట్టి కొంతసేపు విశ్రాంతినిచ్చి శ్యాము, తత్యాలకు నచ్చజెప్పకపోవటం వల్ల వాటిని వాటి యాజమాన్య దగ్గరికి తిరిగి విచ్చివేశారు. ఉత్తమమైన మానవ జన్మ పొంది కూడా అనవసరమైన ఈర్ష్య, అసూయలతో చావును కోరి తెచ్చుకొని మేకలుగా నీచ జన్మను పొందిన కూడా బాబా వాళ్ళ మీద జాలే చూపించారు. కానీ వాళ్ళు దుర్బుద్ధికి వాళ్ళను అసహించుకోలేదు. ఇలాంటి మాతృ ప్రేమకు ఉదాహరణలు బాబా జీవితకాలంలో కల్లోలు. ఇప్పటి వరకు విన్న ప్రతి కథలోనూ మనకు చాలా సర్వజ్ఞత అర్థమైంది. అంతేకాక మనం ఏ విషయాన్ని బాబా నుంచి దాచలేమని కూడా తెలిసిపోయింది. ఏ మారుమూల ప్రాంతంలో మనమున్న మన మనసులోని నివాసం ఉన్న మాతృసాయి నుంచి మనం తప్పించుకోలేము. పైకి మంచిగా కనిపిస్తూ లోపల నీచ ఆలోచనలున్న బాబాకు తెలిసిపోతాయి. అంతేకాక బాబాపై ప్రేమతో మనం ఉన్నవాడు మనం సప్త సముద్రాల అవతల ఉన్నప్పటికీ కూడా రాత్రింబవళ్ళు బాబా మన చెంతనే ఉండి మనస్సు అన్ని దిశల నుంచి కాపాడుతూ ఉంటారు. మానవులమైన మనము తప్పులు చేయడం సహజము. అయితే ఆ తప్పును మనము ఒప్పుకోగలిగి దాన్ని దిద్దుకోగలిగితే మనము మాతృసాయికి నిజమైన బిడ్డలమవుతాం. ఓం సాయిరామ్.